ప్యారడైజ్ అంచనాలు వర్సెస్ వాస్తవాలు అయితే ఇక ముచ్చట చెప్తా. ఏమంటారు గ్యాంగ్, నాని ప్యారడైజ్ మీద ఒక పక్క ఊరమాస్ అంచనాలు ఉంటే ఇంకో పక్క కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ఇక ముసుగులు తీసి అన్ని బేరీజ్ వేసి మాట్లాడేసుకుందాం. ఇక మోమాటలు కూడా అస్సలే లేవు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎమోషన్ అండ్ మాస్. కూతురు సెంటిమెంట్తో అన్నట్టు ఆ రెండు జడల వెనుక ఉన్న రివెంజ్ స్టోరీ కనుక వర్కౌట్ అయితే అది నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ అవుతుంది. ఒక తండ్రి పగని నాని పండించగలడన్నది కూడా అందరి నమ్మకం తెలుగు వాళ్లకు. శ్రీకాంత్ వదిలే అనిరుద్ధ్ దసరాతో అయితే తన మేకింగ్ పవర్ను చూపించిన శ్రీకాంత్, దానికి అనిరుద్ధ్ మ్యూజిక్ తోడైతే టెక్నికల్గా సినిమా టాప్లో ఉంటుంది. ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్లు ఇప్పుడు రొటీన్ రివెంజ్, మళ్ళీ అదే పాత కథ, పాత గిన్నెలో వండడం, కూతురు చనిపోవడం, తండ్రి రివెంజ్ తెచ్చుకోవడం అన్నదైతే మనం చాలా సినిమాల్లో చూసాం. కథలో కనుక కొత్త ఏదైనా మలుపు లేకపోతే, ట్విస్ట్ లేకపోతే కేవలం ఎలివేషన్స్తో గట్టెక్కడం కష్టం అని చెప్పవచ్చు. ఇక నిడివి ఈ సినిమా బడ్జెట్కి అయితే 150 కోట్లు భారీ బడ్జెట్ అంటే బాక్సాఫీస్ దగ్గర మ్యాసివ్ కలెక్షన్స్ రావాలి. ఒకవేళ సినిమా కొంచెం స్లోగా ఉన్నా లేదా దసరా ఛాయలు ఎక్కువగా కనిపించినా ఆడియన్స్కి బోర్ కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక అసలు ముచ్చటైతే గిన్నెలు పగులుతాయా లేదా అని చూడాలి. ఇది పక్కగా నాని వన్ మ్యాన్ షో మీద ఆధారపడి ఉంది. మాస్ ప్రేక్షకులు ఆ రెండు జడల వెనుక ఉన్న పెయిన్ని కనెక్ట్ చేసుకుంటే బాక్సాఫీస్ షేక్ అవుద్ది. కానీ కేవలం డార్క్ యాక్షన్ అని రొటీన్గా తీస్తే మాత్రం యావరేజ్ దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. గ్యాంగ్ కంటెంట్లో దమ్ముంటేనే ఈసారి గిన్నెలు పగులుతాయి. అంచనాలు భారీగా ఉన్నాయి కాబట్టి రిజల్ట్ అనేది కథలో ఉన్న కొత్తదనం మీద ఆధారపడి ఉంటుంది. నాని ఈసారి దసరా రికార్డులు దాటుతాడా లేక యావరేజ్గా మిగిలిపోతాడా? మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి. బిగ్ టీవీలో ముసుగులు లేవు, మోమాటలు లేవు, తప్పకుండా రివ్యూ అయితే చూడండి. బ్యాలెన్స్డ్గా చెప్పాలంటే ఈ సినిమాకి హెవీ అయిపోతుందే కానీ కథలో ఆ కూతురు సెంటిమెంట్ని ఎంత కొత్తగా చూపిస్తారో దాని మీదనే సక్సెస్ ఆధారపడి ఉందైతే చెప్పవచ్చు. నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? లేదంటే ప్యారడైజ్ షూటింగ్లు మరియు స్టోరీ గురించి కామెంట్స్లో చెప్పేవే. మరి నీకు తెలిసిన స్టోరీస్ గురించి సెలవు మరి.